ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో సంక్రాంతి వస్తుంది, అందరూ సొంతూళ్ళ బాట పడుతున్నారు. హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది. అటు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు. సో ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ మొత్తం ఖాళీ అవుతున్న నేపథ్యంలో వాళ్ళ ఈ ప్యాసింజర్లు మొత్తం ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఇటు బస్సులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ని కావచ్చు, లేకపోతే ఫ్లైట్స్ని కావచ్చు, ఇలాంటి వాటిని నమ్ముకుంటూ ఉంటారు. ఓన్ వెహికల్స్లో అందరం ట్రావెల్ ఎందుకు చేయాలి అని ఒక ఏ టైం ఎలాంటిదో అనే ఒక బాధతో చేయరు కదా. ఇలాంటి సమయంలో ఇటు ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ, వాళ్ళు ప్రత్యేక బస్సులు పెట్టినప్పటికీ, ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులు ముక్కు పిండేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి యాడ్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ ప్రియా చౌదరి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంకా పండుగలు అంటే దట్టు ఇయర్లీ ఒకసారి వచ్చే సంక్రాంతికి చాలా హైదరాబాద్ ఆల్మోస్ట్ సగం ఖాళీ అయిపోద్ది. సో ఇటు రేట్లు అసలు విపరీతంగా. నేను మార్నింగ్ చెక్ చేశాను మేడం. హైదరాబాద్ టు నూజివీడు నార్మల్గా అయితే సూపర్ లగ్జరీ బస్సు 520 రూపాయలు మేడం. లేదు ఏసీ బస్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్ అనుకోండి, గరుడ బస్ కానీ మన రాజధాని కానీ 720 రూపాయలు, ఇంకొక 200 ఎక్స్ట్రా ఉంటుంది మేడం. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మార్నింగ్ చూస్తే 2750 రూపాయలు. అది ఓన్లీ టికెట్ కాస్టే. దాన్ని నేను క్లిక్ చేస్తే జిఎస్టీలు కట్టాలి అంతా, మళ్ళీ అసలు 3000 చిల్లర అయిపోద్ది. ఏంటి అది ఎలా చూడొచ్చు? ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు, సరదాగా ఫ్లైట్ వెళ్ళిపోవచ్చు మేడం. దీన్నే దోపిడీ అంటారు. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, వ్యాపారస్తుడు ఎప్పుడూ కూడా లాభం కోసం వ్యాపారాలు చేస్తాడు. కానీ వ్యాపారస్తుడు ఎవరి మీద వ్యాపారం చేస్తున్నాడా? మన మీద వ్యాపారం చేస్తున్నాడు. మనం లేకపోతే అతనికి వ్యాపారం లేదు. మనం ఈ ధరలు పెరుగుతుంటే పెరిగినాయి అని చెప్పి అప్పులు చేసో, లేకపోతే క్రెడిట్ కార్డులు గీకో మనం టికెట్లు కొనుక్కొని వెళ్ళి తీరాలి ఊరు. ఎందుకంటే మనం ఈరోజు ఉన్నటువంటి ఊర్లను వదిలేసి చేత పట్టుకొని నగరాల బాట పట్టాం. మనం ఇక్కడ బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాము. కనీసం పెద్ద పండగ అంటారు మనకి అక్కడ సంక్రాంతి, ఆంధ్రాలో కనీసం అప్పుడన్నా అందరం కలిసి ఒక చోట ఉండాలి అనేటటువంటి ఒక చిన్న ఆశ, ఒక కుటుంబంలో ఉన్నటువంటి బంధాలు నిలుపుకునేటటువంటిది. కాబట్టి అక్కడ అందరం కలుస్తాము అనేటటువంటి ఆ యొక్క ఆ సిచ్యుయేషన్ ఏదైతే ఉందో, మనిషిలో ఉన్నటువంటి ఎమోషన్ ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. అంటే ఇక్కడ ఎమోషన్ ని క్యాష్ చేసుకోవడం అనేటటువంటి ఎంత దుర్మార్గం చూడండి. ఇక్కడ ఎవరిని ఉచితంగా బస్సులు ఏమని మనం అడగట్లేదు. కానీ ఈ విధంగా గవర్నమెంట్ బస్సు కాస్ట్ వచ్చేసి ఏసీ బస్సు వచ్చేసి 750 రూపాయలు అయితే ఇక్కడ 2750 రూపాయలు, అంటే 2000 రూపాయలు ఒక సామాన్యుడి మీద భారం పడుతుంది. ఎవరండి బస్సుల్లో వెళ్తారు? కార్లు లేనటువంటి వాళ్ళే వెళ్తారు. అవునా? సామాన్యుడు, మధ్యతరగతి వాడు వెళ్తాడు. సంక్రాంతికి ఒక్కళ్ళే వెళ్ళరు కదండి, కుటుంబం వెళ్తారు కదండి. కనీసం కుటుంబంలో ఎంత లేదనే వాడు ఒక పిల్లోడు అనుకున్నా కూడా ముగ్గురు వెళ్ళాలి. ముగ్గురికి కలిపి 3000 రూపాయలు, 3 3 9, అప్ అండ్ డౌన్ ఎంతండి? 18000. 9 + 9 18000. ఇంకా ఆ 2000 కూడా ట్యాక్సులు గీక్సులు అన్ని కలుపుకుంటే 20000. 20000 రూపాయలు ఒక 3 రోజుల కోసం, 4 రోజుల కోసం ఒక సగటు మనిషి ఖర్చు పెట్టడం అనేటటువంటిది ఎంతవరకు సమంజసం? దీని మీద ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించవు? సామాన్యుడి మీద ఇది భారం. మీరు చూడండి, ఏది జరిగినా నడ్డి విరిగేది సామాన్యుడికే, మధ్యతరగతి వాడికి 20000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, నేను ఒక పిల్లాడు ఉంటే, అదే 2 పిల్లలు ఉంటే, అదే తల్లిదండ్రులు కూడా ఉంటే, ఒక 5గురు ప్రయాణం చేస్తున్నారు అని అంటే 15 + 15 30,000 అదనంగా జిఎస్టీలు వేసుకోండి. ఎందుకంటే మీరు నూజివీడు వరకే చెప్పారు. నూజివీడు దాటిన తర్వాత రాజమండ్రి ఉంది, రాజమండ్రి దాటిన తర్వాత వైజాగ్ ఉంది, వైజాగ్ దాటిన తర్వాత శ్రీకాకుళం ఉంది, ఇంకా ఉన్నాయి కదా అవన్నీ. ఇటు చూస్తేనే తిరుపతి ఉంది, చిత్తూరు ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీటిలన్నిటికి కూడా వేసుకుంటే 4000 దాటుతుంది కదా టికెట్ అనేటటువంటిది. అంటే కిలోమీటర్లను బట్టే కదా మీరు వేసుకునేది. అంటే 50,000 రూపాయలు కేవలం టికెట్లకే ఒక కుటుంబం వెళ్ళాలి అని అంటే ఖర్చు పెట్టడం అనేటటువంటిది ఇది ఎంతవరకు సమంజసం? దీన్ని దోపిడీ అనరా? పోనీ మామూలు అప్పుడు ఏమన్నా ప్రైవేట్ బస్సులు ఏమన్నా ఖాళీగా పడి ఉంటున్నాయా అంటే మామూలు అప్పుడు కూడా కిక్కిరిసిపోయి ఉంటున్నాయి. వీకెండ్స్ భయంకరంగా ఉంటున్నాయి. ఇంకొకటి, ఒక నంబర్ మీద 10 బస్సులు నడుస్తాయి, దేనికి కూడా పర్మిషన్లు ఉండవు. ఇలాంటి దోపిడీని ప్రశ్నించేవాడు లేడు. ముందు ప్రశ్నించిన చర్యలు తీసుకునేటటువంటి ప్రభుత్వాలు లేవు. ఇది ఎవరి తప్పు? మనదే. మనోజ్ గారు, ఎప్పుడైనా సరే మనం నోరు మూసుకొని ఏం చేస్తామో తప్పదు. అంటే కరెక్ట్గా మనకు పండగ 3 రోజుల ముందే మెలకుగా ఉంటాం.
మెలకు వస్తుంది మనకి. అప్పుడు వీడితోటి గొడవలు పెట్టుకునేటటువంటి టైం మనకు కూడా అర్జెంటుగా అక్కడి నుంచి ఫోన్లు వచ్చేస్తాయి. బయలుదేరావా, బట్టలు చదువుకున్నావా, ఎన్ని కిలోమీటర్లు వచ్చావు, ఏమొచ్చావు, మంచినీళ్ళు తాగావా, తాగలేదా, మధ్యలో టీ తాగుతున్నావా, ఇలాంటివి వస్తాయి తప్ప అరే అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ ఇక్కడికి వస్తుంటే ఇన్ని వేలు ఖర్చు అవుతున్నాయి, అసలు దీన్ని మనము ఎందుకు ప్రశ్నించకూడదు అని అవతల ఫోన్లు చేసేవాడు ఆలోచించడు, ఫోన్లకు ఆన్సర్ ఇచ్చేటటువంటి వాడు బయలుదేరిన వాడు ఇవ్వడు, ఎందుకంటే వాడికి టైం లేదు. ఇలా టైం లేని వ్యవహారంతో టైం లేకుండా మనం ఎందుకోసం కష్టపడుతున్నాము అనంటే లెక్కకు మించినటువంటి ఈ అధిక ధరల పెరుగుదల, అలాగే ఇలాంటివి ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద నడ్డి విరుగుతుందండి. ఇవాళ వీటి మీద గురించి మాట్లాడుకోవడానికి ప్రతి ఒక్కడు సోమరిపోతుంటాను నేను. టైం లేదని మాట్లాడకండి. ఊరెళ్ళడానికి నీకు టైం ఉంది కదా, అలాగే ఎంజాయ్ చేయడానికి నీకు టైం ఉంది కదా, నీ సమస్యల గురించి నీకు మాట్లాడడానికి టైం లేదు. అసలు దీని మీద ఒక్క సంవత్సరము అందరూ కలిసి ఎవరైతే ప్రయాణాలు చేయాలో వాళ్ళందరూ కలిసి ధర్నా చేయండి, ఎక్కమని చెప్పండి, ఒత్తిడి తీసుకురండి. ఆర్టీసీ కూడా నష్టపోతుంది. ఎందుకు అనంటే ఈ ఒక్క 10 రోజుల్లోనే విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది, ప్రయాణికుల రద్దీ ఉంటుంది. సో ఆర్టీసీ నష్టపోతుంది, ఈ ప్రైవేటు ఇది అసలు ఏ బస్సు ఎక్కమని కూర్చోండి, రవాణా సంస్థ ముందు కూర్చొని ధర్నాలు చేయండి. ఎందుకు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు, ప్రైవేటు బస్సులు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అని అడగమని చెప్పండి, అడగరు. ఎవడో వచ్చి ఏదో చేయాలి, అందుకని దోచుకునేవాడు దోచుకుంటున్నాడు. ఇది అసలు ఎంత దారుణం అంటే ముందు మనలో మార్పు రావాలి. నేను అనవసరం నేను చెప్తున్నాను, నీ కష్టార్జితము నీ బిడ్డలకి ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడితేనే ఒక పిల్లలకి చదువులు మంచి చదువులు చెప్పించుకునే స్థితికి వచ్చామంటే, మంచి చదువు అంటే ఏంటి, నువ్వు గవర్నమెంట్ స్కూల్ నిర్లక్ష్యం చేసి నువ్వు ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసావు. నువ్వు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వచ్చావు అని అంటే, ప్రైవేట్ స్కూల్ వాడు పెంచుకోవడం కోసం గవర్నమెంట్ స్కూల్ నిర్లక్ష్యం చేసినప్పుడు ఓటు హక్కు నీకు ఉన్నప్పుడు ఈ విద్యా హక్కు కూడా నీకుందన్న సంగతి మర్చిపోతున్నావు. నువ్వు ప్రభుత్వం నీకు కల్పించాల్సినటువంటి ప్రాథమిక హక్కుల్లో విద్యా హక్కు ఒకటి. దాని గురించి ఎవడైనా చదువుకున్నావని మాట్లాడే ఈ మూర్ఘపు శిఖామణులకి నేను చెప్తున్నాను, ఈ చదువుకున్న వెధవలందరూ కలిసి తిట్టుకోండి నాకేం ఫరగా ఏం పడదు, వీళ్ళందరూ కలిసి ఇంకా ఎడ్యుకేటెడ్ ఇంగ్లీష్ లో మాట్లాడేటటువంటి స్కూల్స్ లో తీసుకెళ్లాలని ఇంగ్లీష్ లో ఫీజులు కడుతున్నారు. అందుకని డాలర్లో కట్టించుకుంటున్నాడు వాడు ఫీజులు. ఇంత భయంకరమైనటువంటి దోపిడీ విద్యా వ్యవస్థలో, రవాణా వ్యవస్థలో, తిండి దగ్గర ఈ రోజు చూస్తుంటే టాక్సేషన్లని, జిఎస్టీలు, అసలు ఈ జిఎస్టీలు ఎక్కడికి పోతున్నాయి, అసలు ఈ సర్వీస్ ట్యాక్స్ ఎక్కడికి పోతుంది, అసలు ఈ సర్వీస్ ట్యాక్స్ ఏంటి, ఒక వస్తువుకి దాని యొక్క ధరని ఏ విధంగా నిర్ణయిస్తారనేటటువంటి నాలెడ్జ్ ఎవరికి లేదు. అవును, ఒక ఇడ్లీ 10 రూపాయలు ఇడ్లీ అండి, దాని కింద సర్వీస్ ట్యాక్స్, దాని కింద జిఎస్టీ, దాని కింద ఇంకొకటి ఏదో ట్యాక్స్, మొత్తం 3 ట్యాక్స్లు ఉంటాయి. ఈ 10 రూపాయలు ఎందుకు నిర్ణయించావని చెప్పండి. ఆ 10 రూపాయల్లో ఏంటి, అది కొనడానికి, తయారీకి దానికి పడుతుంది అని అంటున్నారు. దాని గురించి మాట్లాడండి, అసలు ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేదు. వీఆర్ లిటరేట్స్, వీఆర్ నాట్ ఎడ్యుకేట్. మనం ఎడ్యుకేట్ అవ్వలేదు, మనం చదువుకున్నామంతే, చదువర్లం అంతే. సో ఇవన్నీ ఇంత భయంకరంగా మన నుంచి దోపిడీ జరుగుతుంటే మనం మాట్లాడకపోవడం అనేది ఎంతవరకు కరెక్టు? కనీసం ఇవాళ సోషల్ మీడియా అనేది మన చేతిలో ఉంది, దీని మీద ఎందుకు దుమ్మెత్తిపోయారు, దీన్ని ఎందుకు అబ్జెక్ట్ చేయరు? ఒక 10 రోజుల నుంచి గుడ్డల గురించి పుంకాలుగా ఎపిసోడ్లు పెట్టుకుంటున్నాళ్ళు. సంక్రాంతి వస్తుంటే ఒక సామాన్యుడి నడ్డి విరక్కొడుతున్నటువంటి ఈ ఛార్జీల గురించి ఎందుకు మాట్లాడరు? ఈ ప్రైవేటు దోపిడీదారితనం ఎందుకు మాట్లాడరు? మీరు ఇక్కడితో ఆగిపోయారు. నేను ఇంకా ఆర్టీసీలో జరిగేటటువంటి ఈ ప్రైవేట్ బస్సులు సరిపోవు, ఆర్టీసీ మామూలుగా మీరు అన్నట్టు గరుడా బస్సులు అవి కూడా సరిపోక మామూలుగా మనం సిటీ బస్సులు, ఎమర్జెన్సీ బస్సులు అప్పటికప్పుడు వేస్తారు. మామూలు సిటీ బస్సులు ఉంటాయి చూసారా, వాటిల్ని మెట్రో ఎక్స్ప్రెస్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి మీరు గరుడాకి ఎంత వసూలు చేస్తారో మెట్రో ఎక్స్ప్రెస్ కి దానికి డబల్ వసూలు చేస్తారు. మీరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ని తీసుకున్నారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కింద, గవర్నమెంట్ చేస్తున్నది కూడా ఇదే దోపిడీ. తీసుకొని వచ్చి 7+7 1400 ఇస్తే గానీ దాంట్లో కూర్చోడానికి లేదు మనకి. అది మామూలు సిటీ బస్ అండి. సిటీ బస్సులో మనం 1000 రూపాయలు పైగా ఇచ్చి మనం విజయవాడ నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి పరిస్థితి. కూర్చోలేము దాంట్లో, అసలు కూర్చోవాలి తప్పదు. 1000 రూపాయలు ఇచ్చి మరి కూర్చోవాలి దాంట్లో మనం.
అతి అతి దారుణమైనటువంటి దోపిడీ అన్నమాట. అసలు ప్రభుత్వానికి ఈ విధమైనటువంటి మనకి మౌలిక సదుపాయాలు కలుగజేయాల్సినటువంటిది ఎమర్జెన్సీ కాలంలో కూడా ప్రభుత్వం ఒక సామాన్యుడికి సహాయం చేయాల్సింది పోయి ప్రభుత్వం కూడా దోపిడీకి గురవుతుంది అని అంటే దీన్ని ప్రశ్నించేవాడు ఎవరు ఉన్నాడు? దీని మీద డిస్కషన్లు ఎందుకు పెట్టరు? దీని మీద మీడియా ఎందుకు రారు అంటే మీడియాకి కూడా గాసిప్స్ అవసరం, మీడియాకి జనం అక్కర్లేదు. జనానికి కూడా దిక్కుమాల గాసిప్స్ అవసరము. వాడి పాకెట్కి చిల్లు పడుతున్నా కూడా వాడికి పట్టదు. వాడు కావాలంటే ఇంకా అప్పు చేస్తాడు. ఆ 30,000 మీరు నమ్ముతారో లేదో, నేను ఎందుకు మీరు అడగగానే నేను కనెక్ట్ అయ్యానంటే, కొంతమంది నగలు తాకట్టు పెట్టి మరీ ఛార్జీలకి ఊర్లు వెళ్ళడానికి అప్పులు చేసి వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ వెళ్తున్నారు. ఈ కేవలం ఇంతింత ఛార్జీలు 20,000 30,000 ఛార్జీలకి అప్పులు తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళాలి. ఇంకొక 20,000 అదనం, 50,000 అప్పు చేసి దానికి వడ్డీ సంవత్సరం మొత్తం కట్టేటోళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఎక్కడ బ్రతుకుతున్నాం మనోజ్ మనము? వీటి మీద ఎందుకు డిస్కషన్స్ పెట్టరు? డిస్కషన్స్ పెడితే ఎవరు చూడరు. ఎందుకు చూడరు? నువ్వు ఏది చూపించడం అలవాటు చేసావు? మనిషిలో ఉన్న బలహీనతని నువ్వు క్యాష్ చేసుకుని, ఈ ప్రైవేటు బస్సులు క్యాష్ చేసుకుని, ఆర్టీసీ క్యాష్ చేసుకుని, అదేంటి ప్రజాప్రతినిధులు క్యాష్ చేసుకుంటుంటే వెర్రి పుష్పం ఎవరిక్కడ? మనిషి వాడు స్వతహాగా నడవలేడు. వాడిని నడిపించవలసినది 4th ఎస్టేట్ అయినటువంటి మీడియా ఎందుకు దృష్టి పెట్టదు? ఎందుకు కాన్సన్ట్రేట్ చేయదు? దీన్ని పదే పదే జనం దృష్టికి ఎందుకు తీసుకెళ్లదు? ఒక విషయాన్ని పదే పదే రుద్దుతున్నారు కదా, మరి ఈ విషయం మీద పదే పదే ఎందుకు డిస్కషన్స్ పెట్టరు అంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి వీటి గురించి తెలియదా? వాటి గురించి అవసరం లేదా? చెప్పండి. నైతిక బాధ్యత అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నైతిక బాధ్యత మీడియాకి లేదా? ఆ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? దీని మీద పోరాడమని నేను నిజంగా చెప్తున్నా. మనం టీవీ వేదికగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ పెరిగినటువంటి ఛార్జీలు, ఈ దోపిడీ ఏదైతే ఉందో, ఈ పండగలకి పబ్బాలకి స్పెషల్ బస్సులు అని చెప్పేసి ఈ టికెట్లు పెంచడం అనేటటువంటి దాని మీద, టాక్సేషన్ మీద, ఈ గవర్నమెంట్ బస్సుల్లో కూడా విపరీతంగా పెంచుతున్నారు. వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం మీడియాకు ఉంది. మీడియా బాధ్యత కూడా. థ్యాంక్ యూ మేడం. సో ఇది ప్రియాచదర్ కదా అనాలిసిస్. మీరు ఏమనుకుంటున్నారో, మీ ఊరు వెళ్ళటానికి ఛార్జీ అంతా కూడా మస్తు కామెంట్ చేయాలి. చూస్తున్నాండి మనం టీవీ.